ఏపీలో వైసీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. నిరుడు జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పార్టీ నేతలు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతున్నారు. రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పలువురు ముఖ్య నేతలు గుడ్ బై చెప్పేశారు. వైసీపీకి స్థానిక సంస్థల్లో కూడా ఎదురుగాలి వీస్తోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు చేజారిపోతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరిగా చేజారిపోవడంతో వరుసగా పదవులు కూడా పోతున్నాయి. తాజాగా వైసీపీకి మరో గట్టి షాక్ తగలబోతోంది. సొంత జిల్లాలోనూ జగన్కు షాక్ తప్పేలా లేదు. తాజా రాజకీయ పరిణామాల ప్రకారం బద్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీలో అసంతృప్తి స్వరం రోజురోజుకు పెరిగిపోతోంది. కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీ కొన్ని జిల్లాల్లో ఖాతా కూడా తెరవలేక చతికిలపడింది. ముఖ్యంగా జగన్ సొంత జిల్లా అయిన కడపలో పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే బద్వేలు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్టు గుసగుసలు గుప్పుమన్నాయి. ఎమ్మెల్యే పనితీరు మీద స్థానికంగా వ్యతిరేక వర్గాలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. సొంత పార్టీ నాయకులే అసమ్మతి గళం వినిపిస్తూ లెక్కలేనట్లు ప్రవర్తిస్తుండటంతో ఎమ్మెల్యే సుధా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. సొంత పార్టీ నాయకులతో విభేదాలు, తన నియోజకవర్గ సమస్యలను అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లేందుకు విజయవాడకు వెళ్లిన ఎమ్మెల్యే సుధా తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో భంగపాటుకు గురైనట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జగన్కు స్వయంగా తన సమస్యలు చెప్పుకుంటారని అక్కడే బైఠాయించిన ఎమ్మెల్యే సుధా 2 రోజుల పాటు ఎదురు చూసినప్పటికీ ఆమెకు అవకాశం ఇవ్వలేదని సమాచారం. పైగా ఎమ్మెల్యే సుధా స్థానికంగా అవినాష్ రెడ్డి వర్గానికి తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన వర్గీయులు ఎమ్మెల్యే పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారట. తన సమస్యలు చెప్పుకుందామని వెళితే పట్టించుకోకుండా తనపైనే అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఎమ్మెల్యే సుధా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తనను ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడమే కాదు, తాను చెప్పిన విషయాలకు పార్టీలో ఎలాంటి స్పందన లేదన్న భావన ఆమెను బాధించిందట. సొంత పార్టీలోనే తనను ఏమాత్రం ఖాతరు చేయకుండా అవమానాలకు గురిచేస్తున్నారనే మనస్తాపంతో ఉన్న ఎమ్మెల్యే సుధా కొందరు తటస్థ రాజకీయ శ్రేయోభిలాషుల వద్ద తన సమస్యలు చెప్పుకున్నారట. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో గాని లేదా కూటమిలోని ఏదో ఒక పార్టీలో చేరి తన వ్యతిరేకులకు బుద్ధి చెప్పాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని వారు సూచించారట. వైసీపీలో ఉన్నంతకాలం ఏ ఒక్క సమస్య పరిష్కరించలేమని ఆవేదనతో ఉన్న ఎమ్మెల్యే సుధను కూటమి పార్టీల శ్రేయోభిలాషులు, ఇతర పార్టీల వారు కూడా సంప్రదించారని వార్తలు వినిపిస్తున్నాయి. జనసేనలో చేరితే గౌరవ స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే సుధకు హామీ లభించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ మారే విషయం గురించి ఇప్పటివరకు ఎమ్మెల్యే సుధా గుంభనంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడా ఎలాంటి సంకేతాలివ్వలేదు. అయినా ఆమె జనసేనతో సంప్రదింపులు జరిపినట్టు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవైపు వైసీపీ ఆధీనంలోని స్థానిక సంస్థలు చేజారిపోతూ పట్టు కోల్పోతున్న తరుణంలో బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధా పార్టీ మారే అవకాశం ఉన్నట్లు మొదలైన ప్రచారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ముఖ్యంగా జగన్ సొంత జిల్లా కడప జిల్లాల్లో దుమారం రేపుతోంది. ఒకవైపు గుంటూరు, విశాఖపట్నం మేయర్ పదవులు మాత్రమే కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం మున్సిపాలిటీ, తుని మున్సిపాలిటీ చైర్మన్ పదవులు కూడా వైసీపీ నుంచి చేజారిపోవడం వైసీపీ శ్రేణులను షాక్కు గురిచేస్తుంది. వైసీపీ ఖాతాలో ఉన్న 2 కార్పొరేషన్లు, 2 మున్సిపాలిటీలు చేజారిపోవడం పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్న తరుణంలో బద్వేలు ఎమ్మెల్యే పార్టీ మార్పు వ్యవహారం తెరమీదకు రావడం వైసీపీ నేతలను, పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తోంది. రాష్ట్రంలో ఎంతమంది వెళ్లిపోయినా
జగన్ సొంత జిల్లా నుంచి ఏ ఒక్కరూ వెళ్లారన్న ధీమాతో ఉన్న వైసీపీ శ్రేణులకు బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధా పార్టీ మార్పు వ్యవహారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. వైసీపీ వర్గీయులు మాత్రం ఆమె పార్టీకి పూర్తిగా నిబద్ధురాలుగా ఉంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితిలో ఎమ్మెల్యేలు పార్టీ విడిచినా పెద్దగా ప్రభావం ఉండదని ఆమె వ్యతిరేకులు అంటున్నారు. ఎమ్మెల్యే సుధా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాలి.